మనసు ప్రశాంతంగా ఉండాలంటే ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. తిరుపతిలో ఈ లొకేషన్‌కి వచ్చేస్తే చాలు. మనసు ప్రశాంతంగా ఉంటుంది. మనకి ఎన్ని బాధలున్నా కూడా అవన్నీ పక్కన పెట్టేసి ఒక్క 10 నిమిషాలు వచ్చి ఇక్కడ గరుడ విగ్రహం దగ్గర కూర్చొని ఈ గార్డెన్‌లో అటు ఇటు 10 నిమిషాలు తిరుగుతూ ఉంటే మాత్రము నిజం చెప్తున్నాను అస్సలు అల్టిమేట్ అన్నమాట. అప్పటికప్పటికి మైండ్‌లో ఉన్న నెగటివిటీ పోయి పాజిటివ్ తీసుకుంటుందన్నమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడున్న లొకేషన్స్ అలా ఉంటాయన్నమాట. ఎందుకంటే నాకు తిరుపతిలో నచ్చిన మోస్ట్ ఉంటే ఒక ఫేవరెట్ మనసులో నాటుకుపోయిన ప్లేస్ అంటూ ఇదే అన్నమాట. సో యాక్చువల్లీ చాలామంది తిరుపతికి వచ్చుంటారు. బట్ ఈ ఆర్చిని అయితే గమనించుండరు. సో ఇది ఇరువైపులా ఎలా ఉంటుంది అంటే ఒక బల్లి ఆకారంలో ఉండి శ్రీనివాసునికి మాల వేస్తున్నట్లు అనిపిస్తుంది. బట్ ఇది దూరం నుంచి చూస్తే ఒక ఆర్చ్ అనిపిస్తుంది. బట్ దీన్ని లోపల అయితే ఎవరు చూసుండరు. సో ఈ ఆర్చ్ దగ్గర నుంచి అక్కడ గరుడ విగ్రహం దగ్గర నుంచి చూస్తే మాత్రం ఓన్లీ బ్యాక్ సైడ్ మాత్రమే కనిపిస్తుంది. ఫ్రంట్ ఆల్రెడీ నేను వీడియోస్ తీసున్నాను. అది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. సో ఇక్కడైతే మీరు ఈ ఆర్చ్ దగ్గర నుంచి ముందు కొంచెం వెళ్ళామంటే మాత్రము ఇప్పుడున్న ఏం చెప్తారు అది యాత్రికుల స్ట్రెంత్ ఎక్కువ అయిపోయిందన్నమాట. చాలా అంటే చాలా ఫుల్ రష్ ఉంది. కొండకి రావాలనుకున్న వాళ్ళైతే మాత్రం కొంచెం ఆలోచించి రండి. ఎందుకంటే మాత్రం జనాలు ఫుల్ ఉన్నారు. సో మ్యాక్సిమం నాకు తెలిసి 2-3 అవర్స్ అయినా పడుతుంది దర్శనానికి వెళ్ళి రావాలంటే. సో నాకైతే కొంచెం మా సిస్టర్ వాళ్ళు తిరుమలకి వచ్చారు కాబట్టి రీసెంట్గానే నేను వాళ్ళని దర్శనానికి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి అలిపిరి శ్రీవారి మెట్ల దగ్గరికి అయితే వచ్చేసాను. బట్ వాళ్ళైతే ఇక్కడ కింద నడుచుకొని స్టెప్స్ దగ్గరికి వస్తున్నారు. బట్ నేనైతే నా కాలికి స్లిప్పర్స్ ఉండటంతో నేను అలా స్టెప్స్ దగ్గర నుంచి రాలేకపోయాను. బట్ అక్కడ స్లిప్పర్స్ నా బండి దగ్గర పెట్టేసి సో మళ్ళీ న్యూట్రన్ చేసుకొని మళ్ళీ శ్రీవారి పాదాల దగ్గరికి వెళ్ళాను అనమాట. సో ఇక్కడ నుంచి అయితే వాళ్ళు కనిపిస్తారు చూడండి. అక్కడ కింద శ్రీవారి దగ్గర పాదాలు ఉంటాయి. బట్ అక్కడ ఎవరైనా సరే వచ్చి అక్కడ టెంకాయ కొట్టుకొని పసుపు కుంకుమ పెట్టుకోవాలంటే మాత్రం పెట్టుకుంటూ కర్పూరం వెలిగించుకుంటూ అగరబత్తులు వెలిగించుకుంటూ కూడా వెళ్ళవచ్చు. ఎందుకంటే స్వామివారి ముక్కులు ఎవరివి ఎలా ఎలా ఉంటాయో వాళ్ళ పద్ధతిలో ఉంటాయి కదా. సో ఇక్కడైతే చూడండి మా సిస్టర్ వాళ్ళైతే అక్కడ టెంకాయ కొట్టి ఇంకా ప్రదక్షిణాలు స్టార్ట్ చేస్తున్నారు. బట్ నేనైతే చెప్పాను కదండి కాళ్ళకి స్లిప్పర్స్ ఉన్నాయి అలా ఉండకూడదు కాబట్టి సో నేను ఇలా న్యూట్రన్ చేసుకొని పైనుంచి దిగుతున్నాను స్టెప్స్. సో నాకైతే కొంచెం హ్యాపీనే అనిపించింది. ఎందుకంటే అసలు తిరుపతికి జనాలంటే మామూలుగా రారు, తండోపదండాలుగా వస్తూనే ఉంటారు. సో నాకు మా ఊరి నుంచి మా సిస్టర్ కాకుండా అందులో పక్కింటి వాళ్ళు కూడా చాలామంది వచ్చారు. బట్ నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే నాకు తెలిసి జన్మలో మనిషిగా పుట్టిన వాళ్ళు ఎవరైనా సరే తిరుమలకి వచ్చి దర్శనం చేసుకోకపోతే అసలు మనిషిగా పుట్టడమే వేస్ట్ అని నా ఒపీనియన్. సో అందరినీ అనట్లేదు. బట్ దర్శనం చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే తిరుమల తిరుపతి అనేది ఒక పుణ్యక్షేత్రము. బట్ నాకైతే మోస్ట్ ఫేవరెట్ ప్లేస్. ఇక్కడ నాకు ఉండడం కూడా చాలా నచ్చుతుంది. ఎందుకంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను తిరుపతికి కోడలుగా వస్తానని. బట్ నేను అనుకోకుండానే నాకు తిరుపతికి ఒక కనెక్ట్ అయిపోయిందన్నమాట. సో అలా నాకైతే మోస్ట్ ఫేవరెట్ ప్లేస్ ఇది. సో ఎప్పుడైనా సరే ఎవరికైనా సరే ఏ మొక్కులు ఉన్నా కూడా ఇక్కడ టెంకాయ కొట్టుకొని తిరుమలకి బయలుదేరితే మాత్రం సో నాకు చాలా అంటే చాలా జరుగుతాయి. బట్ ఇక్కడ చూడండి మా సిస్టర్ వాళ్ళ పాప టెంకాయ కొడుతుంది ఆల్రెడీ. సరే మరి వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి.